హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. గడిచిన ఈ నా జీవితంలో నా గుండెను తాకిన ఒక వార్త మీతో పంచుకోవాలి. చరిత్రలో నిలిచిపోయే ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. తనదైన శైలిలో తెలుగు రాజకీయాల్లో కని విని ఎరుగని మెజారిటీతో 2024 ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ అధినేత అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో ఎంతమంది అభ్యర్థులను అయితే నుంచోబెట్టారో అంతమంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది మన దేశ రాజకీయాల్లోనే మొదటిసారి. 100కి 100% గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన జనసేన పార్టీ. మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ అనేది ఈరోజు ఒక్క రోజులో వచ్చిన విజయం అనేది కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది. విజయం అనేది అంత సులువుగా వచ్చేది కాదు. ఆ విజయం కోసం 10 సంవత్సరాలుగా తను పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో దూషణలు ఎదుర్కొంటూ, అందులోనూ మంచిని మాత్రమే తీసుకుని ముందుకు సాగి ఈరోజు మనకు విజయ పతాకంతో మన ముందు నిలిచారు మన పవన్ కళ్యాణ్ గారు. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనడానికి నిదర్శనం మన పవన్ కళ్యాణ్ గారని గుర్తుపెట్టుకోవచ్చు. మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కంపల్సరీ నాకు కింద కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎంతమంది స్వాగతిస్తున్నారో అంతమంది నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగిన విషయం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ తన వాహనం వెనకాల పిఠాపురం నియోజకవర్గం కానీ, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి రాసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మనం చరిత్రలో ఎప్పుడు చూసి ఉండము. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే అది అబ్జర్వ్ చేశాను. దాంట్లో మీరు ఎంతమంది దాన్ని చూశారో తప్పకుండా నాకు తెలియవచ్చండి. గెలిచిన అహంకారం అనేది ఏమీ లేకుండా సాధారణ మనిషిలాగా తన అన్న ఇంటికి వచ్చి వదిన మరియు తల్లి కాళ్ళను నమస్కరించుకుని తన ఔన్నత్యాన్ని మనకు చాటి చెప్పాడు. ఇలాంటి మహామహా నాయకులు మరెందరో మన రాజకీయాల్లో పాల్గొని మెరుగైన సేవలు మన ప్రజానికానికి అందించాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక మార్పు అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అంటే ఎవరైనా నమ్మరు. బట్ మీరు అది నమ్మకంతో మీరు ఓటు వేసి గెలిపించారు. అదే నమ్మకంతో మీ భవిష్యత్తుని కూడా అంత ఔన్నత్యానికి తీర్చిదిద్దే సత్తా అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మీ కిట్టు.